అండి అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. నిన్న నాగుల పంచమి అయింది కదా, అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ నా రొటీన్ ఎలా ఉంది, అలాగే ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక మసాలా అయితే చేశాను. అది రసం పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ రెసిపీ మీతో అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. సో దానికి ముందు నేను కొన్ని ఇంట్లో పనులు అయితే చేసుకున్నాను, అవేంటో చూసేసేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. రోజైతే బాబుకి కాలేజ్ ఉంది. మార్నింగే వంట చేసి బాబుని కాలేజ్కి అయితే పంపించాను. పాపకి హెల్త్ బాగాలేక తన ఇంట్లోనే ఉంది. తనని టెంపుల్కి అయితే తీసుకొని అక్కడ పూజ చేసుకోవడం అంతా బాగా జరిగింది. అది లాస్ట్లో అయితే నేను యాడ్ చేస్తాను క్లిప్, ఎందుకంటే లాంగ్ వీడియో అయితే చేయలేదు. సో మొన్న కర్మన్ఘట్ టెంపుల్కి వెళ్ళాను కదా, అక్కడ ఆవు పేడ అయితే తీసుకొచ్చాను. దాంతో పిడికలు చేసినాయి, ఇందాక మీకు చూపించింది. ఎండ బాగా వచ్చిందని చెప్పి మళ్ళీ ఒకసారి అయితే ఎండ కారబెట్టుకున్నాను. సో ఈరోజు మార్నింగ్ కర్రీలో అయితే గోరుచిక్కుడుకాయ కర్రీ చేశాను. దానికి కాంబినేషన్గా రసం. చాలా రోజులు అవుతుంది, వెదర్ కూడా కొంచెం క్లైమేట్ అనేది అప్పుడే వేడిగా అప్పుడే చల్లగా అవుతుంది కదా, పిల్లలకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అని కోల్డ్ కాఫ్ అనేది అవుతున్నాయి. ఈ రసం వల్ల అవన్నీ నయం అవుతాయి అని చెప్పాలి, ఎందుకంటే బెస్ట్ రెసిపీ. మెడిసిన్ కన్నా ఇది చాలా పనిచేస్తుంది. సో తర్వాత కూడా యూజ్ అవుతుందని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఈ మసాలా అనేది చేస్తున్నాను. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడైతే మీతో ఈ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. సో ఈ రసం మసాలా కావాల్సింది ధనియాలు, మిరియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం సోంపు, జీలకర్ర, కాస్త పసుపు, అలాగే కల్లుప్పు లేదా సన్నుప్పు. సో ఇక్కడ నేను క్వాంటిటీ చెప్తున్నాను. క్వాంటిటీ ఏంటంటే కందిపప్పు 3 స్పూన్స్ తీసుకుంటే ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూను, అలాగే మిరియాలు 1/2 స్పూను, పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి అయితే కొంచెం ఘాటుగా ఉన్నాయి, ఒక 10 సరిపోతాయి మనకి. ఇక్కడ 1 by 1 వేయించుకోవాలి, ఒక మిరియాలు తప్ప. మిరియాలు అయితే మనం పచ్చి వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ కందిపప్పు వేయించుకున్నాను. కందిపప్పు ఏవైనా సరే మనం సిమ్లో వేయించుకుంటే ఆ అరోమా అనేది మంచిగా వస్తుంది. ఆ అరోమా వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది ఫ్రై అయిందని. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఒకటేసారి మాత్రం వేయించుకోవద్దు, ఎందుకంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క టైం అనేది పడుతుంది. సో కందిపప్పు వేయించడానికి టైం ఎక్కువ పడుతుంది, ధనియాలకు కూడా టైం ఎక్కువ పడుతుంది. సో మిగతా వాటికి కొంచెం టైం. ఇంకోటి ఇందులో కొన్ని మిరియాలు కాదు మెంతులు కూడా యాడ్ చేయాలి. మెంతులు అయితే కొన్ని అండి, మనం జీలకర్ర 1/2 స్పూన్ తీసుకున్నాం కదా, అందులో 4వ వంతు మెంతులు తీసుకోవాలి, ఎందుకంటే మెంతులు చేదు ఉంటాయి కదా. సో ఇక్కడ 1 by 1 నేను వేయించుకున్నాను. సో ఇక్కడ లాస్ట్లో జీలకర్ర, ఎందుకంటే జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి లాస్ట్లో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇందులో కొంచెం సోంపు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను స్టవ్ పైన రైస్ పెట్టాను, ఎందుకంటే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, అంటే మధ్యాహ్నంకి కాబట్టి. సో ఒక్కసారి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మరీ ఫైన్గా పౌడర్లా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. ఇలా పట్టేటప్పుడు మనం కొంచెం చాలామంది కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు. ఇవి వేయించుకునేటప్పుడు కూడా లాస్ట్లో జీలకర్ర వేసేటప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి ఇందులో మిక్సీ పట్టుకున్నామంటే చాలు. నిజంగా కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను శ్రావణ మాసం కాబట్టి వెల్లుల్లి ఉల్లిపాయ తినము, అందుకని ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రసం పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి, చాలా సింపుల్. ఈ పౌడర్ ఉందంటే ఎప్పుడంటే అప్పుడు మనం రసం పెట్టుకోవచ్చు. సో నేను పౌడర్ అయితే కొంచెం చల్లగా అయిన తర్వాత కాంచు సీసాలో స్టోర్ చేసుకుంటాను. సో అందుకని అక్కడ చల్లారి పెట్టుకున్నాను. ఇక్కడ రసంకి ఒక 2 మిరపకాయలు, 1 టమాటో అంతే, 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. నా దగ్గర ఉంది కొత్త చింతపండు, పులుపు లేదు. మీ దగ్గర పాత చింతపండు ఉంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. సో అది ఫస్టే నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఇక్కడ పోపుకి అయితే వేస్తున్నాను. పోపుకు యాజ్ యూజువల్ మనము నూనె వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక టమాటో ముక్కలు కట్ చేశాను కదా, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసి కొద్దిగా వేయించుకున్నాలి. ఆ వేయించుకునే లోపు మనం చింతపండు గుజ్జు తీసేసుకోవాలి.
సో ఇక్కడ నేను చింతపండు గుజ్జు అయితే తీసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న చింతపండుకి 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఇక్కడ మంచిగా మసలనివ్వాలి. సో మనము ఇక్కడనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూశారు కదా, అక్కడ రసం మసలేలోపు నేను ఈ మసాలా ఏదైతే చేసుకున్నామో మనం రసం మసాలా, ఇందులో ఇంగువ నిజంగా చాలా మంచిది, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో దీన్ని నేను టీ స్పూన్ ఉంటుంది కదా మనము టీ తాగే స్పూను, అది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ అందాద కొద్ది వేసాను. అక్కడ రసం అయితే మసులుతుంది కదా, ఇప్పుడు కొత్తిమీర మంచిగా కడిగిన కొత్తిమీర వేసేసుకోవాలి. ఇక్కడ చూసారా కొత్తిమీర నేను కొని ఇది 15 రోజులు అవుతుంది, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా బాక్స్లో పెట్టుకొని మంచిగా ఒక పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టామంటే వాడిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అండి, కొత్తిమీర కానీ పుదీనా కానీ ఎప్పుడైనా సరే మనం ఇట్లా స్టోర్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఎల్లో కలర్ మాడిపోయినవి వాడిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి వేయొద్దు. అవి వేస్తే మనకి తొందరగా వాడిపోతుంది అన్నట్టు మిగతా స్టోర్ చేసింది కూడా. సో నాదైతే చూశారు కదా కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో, ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడైతే మనకి కొత్తిమీర వేసినాక ఒక పొంగు వచ్చింది కదా, ఇప్పుడు మసాలా మనం ఎన్ని గ్లాసుల వాటర్ యాడ్ చేసామో అన్ని స్పూన్ల మసాలా అయితే యాడ్ చేయాలి. సో మనం టీ తాగే స్పూన్ ఉంటుంది కదా దాంతో నేను ఇక్కడ 3 గ్లాస్ వాటర్ వేసాను కాబట్టి 3 స్పూన్స్ మసాలా వేసాను. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా మసాలా పెట్టామంటే చాలు, మన రసం అయితే సూపర్గా అయింది. అసలు ఆ క్లిప్పు మిస్ అయింది. అసలు వేరే కర్రీస్ ఏం అవసరం లేదు, దాంతో వేడిగా తింటుంటే ఎంత కడుపు హాయిగా అనిపిస్తుంది. కోల్డ్ కాఫీకి ద బెస్ట్ అండి. ఇదైతే మార్నింగ్ వీడియో మీకు చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళామని, సో దానికి సంబంధించింది. అసలు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే నాగుల పంచమి అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. తోడబుట్టిన వాళ్లకు రాఖీ పండుగ కాకుండా ఇంకొక పండగ ఉందంటే అది ఈ పండగని. అమ్మ వాళ్ళ సైడు అన్నదమ్ములకి అక్క చెల్లెలు వెళ్ళి కళ్ళు కడగడం, వాళ్ళ ఒళ్ళో జొన్న పేలాలు పెట్టడము, అన్నదమ్ముల ఆశీర్వాదం తీసుకోవడము, వీళ్ళ ఆశీర్వాదం ఇవ్వడం చాలా ఫన్నీగా కాదు, అదొక ఎమోషనల్ మూమెంట్గా ఉంటుంది. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే, ఇక్కడ హైదరాబాద్లో ట్రెడిషనల్ నేను చూడలేదు, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలా లేదు. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బై బై.